హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గాయస్ వ్లాగ్స్. ఇవాళ మీ అందరికీ పిల్లలు చాలా ఇష్టంగా తినే బీట్రూట్ వీల్ రోల్స్ అనేవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి, అలానే హెల్దీ రెసిపీ కూడా. పిల్లలు అనగానే ప్రతిదీ స్కిప్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు, బీట్రూట్ ఇష్టం పడలేని వాళ్ళు ఇలా వాళ్ళకి నచ్చినట్టు బీట్రూట్ వీల్ రోల్స్ అయితే తయారు చేస్తే చాలా టేస్టీగా, ఇంట్రెస్టింగ్గా అయితే తినేస్తారు. సో ఫస్ట్ ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, అలానే ఒక కప్పు తురుముకున్న బీట్రూట్, అలానే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. బాగా కలిసేలా కలుపుకోండి. ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటి మధ్యలోకి స్టఫింగ్గా నేను చూపించేవన్నీ ఒక్కొక్కటిగా అయితే యాడ్ చేసుకోండి. ముందుగా బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటో, అలానే క్యారెట్, 3 స్పూన్స్ శనగపిండి, అలానే కాస్త పన్నీర్, ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే చిటికెడు కారాన్ని, ధనియా పొడి. పిల్లలు స్పైసీనెస్ ఎక్కువ తినలేరు కాబట్టి సో స్పైసీ కొంచెం తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. మొత్తం ఈ స్టఫింగ్ అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా టైట్గా అయితే కలుపుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న బీట్రూట్ గోధుమ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకోండి. ఈ బీట్రూట్ గోధుమ పిండిని కలుపుతున్నప్పుడు మెయిన్లీ వాటర్ అయితే వేయకూడదు. వాటర్ వేయకుండానే కలుపుకోండి. ఇన్ కేస్ నెససరీ అనుకుంటే 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువైనా సరే పిండి చేతికి అంటుకుపోయి రోటీస్ అనేవి సరిగ్గా రావు. సో వాటర్ అనేవి 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని అయితే వేసుకుండి, చపాతీ కర్రతోటి బాగా పలచగా అయితే ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అంతా ఇలా వాటిపైన ఈవెన్గా అన్ని వైపులా కూడా స్ప్రెడ్ అయ్యేలాగైతే చూసుకోండి. ఇది మధ్యలో పెట్టుకున్న స్టఫింగ్ అంతా మనం ముందుగానే బాయిల్ చేసుకున్న అన్ని వెజిటేబుల్సే కాబట్టి టేస్ట్ కూడా బాగుంటాయి. సో మీ పిల్లలు మీకు ఏ వెజ్జెస్ అయితే తింటారో మీకు బాగా తెలుసు కాబట్టి ఆ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యాప్సికమ్ కానివ్వండి, టొమాటోస్ కానివ్వండి, ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వాటిపైన కొంచెం పన్నీర్ అయితే ఇలా తురుముకుంటే కూడా ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా పన్నీర్ కూడా తురుముకున్న తర్వాత వీటిని ఇలా నేను చూపించేటట్టు రోల్ చేసుకోవడమేనండి. ఇలా రోల్ చేసుకోవడం వల్ల మీరు లోపల పెట్టిన స్టఫింగ్ కూడా బయటికి రాకుండా ఉంటుంది. అలానే మన రెసిపీ నేమ్ వచ్చేసి బీట్రూట్ వీల్ రోల్స్ కాబట్టి సేమ్ మీకు వీల్స్ లానే ఉంటాయి. పిల్లలకు కూడా తినడానికి చాలా అట్రాక్టివ్గా, అలానే గుడ్ లుకింగ్గా కూడా కనిపిస్తుంటాయి. సో ఇలా అన్నిటిని పీసెస్గా అయితే కట్ చేసుకోండి. రోజు ఒకే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా డిఫరెంట్గా టేస్టీగా ట్రై చేయాలంటే తప్పకుండా ఈ రెసిపీ అయితే మీ పిల్లలకు ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలానే ఇది బ్రేక్ఫాస్ట్గా కాకుండానే స్నాక్గా కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకున్న తర్వాత వాటిని ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకోండి. రైట్ హ్యాండ్తో అయితే ప్రెస్ చేస్తే లోపల పెట్టుకున్న స్టఫింగ్ కానీ ఏమీ కూడా బయటికి రాకుండా ఉంటాయి ఫ్రై చేసేటప్పుడు. సో ఇలా అన్ని బీట్రూట్ వీల్ రోల్స్ని కూడా తయారు చేసుకున్నారు కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవడమే. తక్కువ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ అవసరం లేదు. ఇన్కేస్ మీ పిల్లలు నెయ్యి కనుక ఇష్టపడితే నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా ప్యాన్ పెట్టుకుండి, 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని స్లోకి అడ్జస్ట్ చేసుకోండి. మీ తయారు చేసుకున్న అన్ని బీట్రూట్ వీల్ రోల్స్ని కూడా ప్యాన్లో అయితే ప్లేస్ చేసుకోండి. సో ఫ్లేమ్ని మాత్రం స్లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేయించుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ అనేది ఈజీగా చేంజ్ అయిపోతుంది. స్లో ఫ్లేమ్ని మాత్రం స్లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేయించుకోండి. ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్ కూడా వేయించేసుకోండి. ఇలా ఒకే సైడ్ మొత్తం ఒకసారిగా వేయించుకోకుండా కొంచెం వేగిన తర్వాత మరొక సైడ్ ఫ్లిప్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ సైడ్ని మరొకసారి అయితే ఫ్లిప్ చేసుకోండి. ఇలా అన్ని వైపులా కూడా బాగా వేగి టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఇలా ఈ మాత్రం వేగిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ బీట్రూట్ వీల్ రోల్స్ని సర్వ్ చేసుకోవడమే. సో మీకు నచ్చిన గ్రీన్ చట్నీ కానివ్వండి, టొమాటో చట్నీ కానివ్వండి, దేంతో అన్నా చాలా టేస్టీగా ఉంటాయి. అలానే మామూలుగా కూడా తినేసేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో అయితే షేర్ చేస్తారనుకుంటున్నాను. ఈ బీట్రూట్ వీల్ రోల్స్ రెసిపీ మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తప్పకుండా గాష్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.